ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పబ్లిసిటీ లేదు, ప్రమోషన్స్ లేవు, టికెట్ల రేట్స్ హైక్స్ లేవు, థియేటర్ల గోలతో పని లేదు. ఏం లేకపోయినా కలెక్షన్ల సునామీ మామూలుగా లేదు. కరెక్ట్ కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ ఎలా ఊగిపోతుందో నిరూపిస్తుంది ఆ సినిమా. మనం మాట్లాడుకునేది ఏ సినిమా గురించో మీకు అర్థమైపోయింది కదా. ఎస్, మరి ఆ ధురంధరుడి బాక్స్ ఆఫీస్ విధ్వంసంపై ఒక లుక్ వేద్దాం రండి. ధురంధర్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది. ప్రీమియర్లతో కలిపి 4 రోజుల్లోనే ఏకంగా 761 కోట్లు కొల్లగొట్టింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే మరో 2-3 రోజుల్లో 1000 కోట్లు, అతి త్వరలో 2000 కోట్లు టార్గెట్ ఈజీగా దాటేయడం పక్కా. ఎలాంటి సందడి లేకుండా టికెట్ హైక్స్ కోసం పాకులాడకుండా వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. డిసెంబర్లో వచ్చిన ధురంధర్ పార్ట్ 1 కేవలం ఇండియాలో 900 కోట్ల దగ్గర ఆగిపోగా ఇప్పుడు ఆ రికార్డును పార్ట్ 2 ఇట్టే బ్రేక్ చేసేలా ఉంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఇండియాలో 1000 కోట్లు కాదు 1300 కోట్ల మార్క్ ఈ సినిమా అందుకోవడం లాంఛనమే అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియాలో 550 కోట్లు, ఓవర్సీస్లో 211 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. తెలుగుతో పాటు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ధురంధర్ 2 దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. ఎలా చూసుకున్నా సరే రాబోయే 2 వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర వేరే సినిమాకి ఛాన్స్ లేకుండా ధురంధర్ 2 మాత్రమే సింగిల్ హ్యాండ్తో వన్ మ్యాన్ షో చేయబోతోంది. మొత్తానికి కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు బాక్సాఫీస్ బద్దలవ్వడానికి అంటే ఇదేనేమో.